భారతదేశం టాప్ 5 షిప్ బిల్డింగ్ దేశాల్లో ఒకటిగా చోటు దక్కించుకోవడానికి మరియు పోర్ట్ హ్యాండ్లింగ్ కెపాసిటీని 2700 నుంచి 10,000 మిలియన్ టన్స్ పర్ యానం వరకు పెంచడానికి ప్రయత్నిస్తుంది. ఈ మ్యారిటైమ్ పుష్ లో భాగంగా నీతి ఆయోగ్ 2021లోనే $5 బిలియన్ విలువైన గ్రేట్ నికోబార్ ఐలాండ్స్ ప్రాజెక్ట్ ని లాంచ్ చేసింది. మ్యారిటైమ్ విజన్ 2030 మరియు అమృత్ కాల్ విజన్ 2047 లో భాగంగా ట్రాన్స్షిప్మెంట్ పోర్ట్, గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్, టౌన్షిప్ మరియు పవర్ ప్లాంట్ ని డెవలప్ చేయడమే ఈ ప్రాజెక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం. స్ట్రాటజిక్ గా చూస్తే గ్రేట్ నికోబార్ మలక్కా స్ట్రేట్ కి దగ్గరగా ఉంది. ఇది ప్రపంచంలోనే అత్యంత బిజియెస్ట్ ట్రేడ్ రూట్స్ లో ఒకటి. సో దీని ద్వారా ఇండియాకి ఇండో పెసిఫిక్ లేన్స్ ని మానిటర్ చేయడమే కాకుండా మ్యారిటైమ్ సెక్యూరిటీని బలపరచడానికి మరియు సింగపూర్ అండ్ కొలంబో లాంటి ఫారెన్ పోర్ట్స్ మీద ఆధారపడే అవసరాన్ని తగ్గిస్తుంది. ఇది యాక్ట్ ఈస్ట్ పాలసీని కూడా సపోర్ట్ చేస్తుంది. ఇంకా క్వాడ్ అండ్ ఇండో పెసిఫిక్ స్ట్రాటజీలో భారత్ యొక్క పాత్రని బలపరుస్తుంది. కానీ ఎన్వైరన్మెంటల్ మరియు ట్రైబల్ కన్సర్న్స్, ఎస్పెషలీ షోంపేన్ ట్రైబ్స్ మరియు ఫారెస్ట్ లాస్ పైన ఈ ప్రాజెక్ట్ ని క్రిటిసైజ్ చేస్తున్నారు. అయితే గవర్నమెంట్ వైల్డ్ లైఫ్ కారిడోర్స్, EIA బేస్డ్ ప్రొటెక్షన్స్, అండమాన్ ఆదిమ్ జనజాతి వికాస్ సమితి మరియు నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ లాంటి ట్రైబల్ కన్సల్టేషన్స్ ద్వారా సేఫ్ గార్డ్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అని సమర్థించుకుంటుంది. ఈ ప్రాజెక్ట్ భారత్ యొక్క స్ట్రాటజిక్ డెవలప్మెంట్ మరియు సస్టైనబిలిటీ మధ్య బ్యాలెన్స్ ని చూపిస్తుంది. డెవలప్మెంట్ మరియు ఎన్వైరన్మెంటల్ కన్జర్వేషన్ ని దృష్టిలో పెట్టుకుని ఇండియా ఈ ప్రాజెక్ట్ ని ముందుకు ఎలా తీసుకెళ్లగలదో కింద కామెంట్స్ లో తెలియజేయండి.